యోహాను సువార్త 1 నుండి 7 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. ఇబ్బందికరమైన అప్పు కాడి నుండి నజరేయుడైన యేసు నామంలో నేను స్వాతంత్రమును పొందుకుంటున్నాను. ఆమేన్. ఆర్థిక సహాయం కొరకు వేడుకుంటూ తలుపులు తట్టుచు మరియు పదే పదే ఫోన్ కాల్స్తో ఇబ్బంది పెడుతున్న వాటి నుండి నేను పూర్తిగా నజరేయుడైన యేసు నామమున విడుదల పొందుకుంటున్నాను. ఆమేన్. పరలోకం నుండి వస్తున్న ప్రతి సమృద్ధిని, పొంగిపొర్లే ఆశీర్వాదాలను నజరేయుడైన యేసు నామమున నేను అనుభవించెదను. ఆమేన్. సనుగుడు నన్ను డబ్బుగల స్థానానికి తీసుకొని పోదు మరియు డబ్బు నన్ను కలవరపెట్టదు. నా బిల్లులన్నీ అద్భుతంగా నజరేయుడైన యేసు నామమున పరిష్కరింపబడునుగాక. ఆమేన్. నేను నా పొరుగు వారికి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి భారంగా ఉండడానికి నిరాకరిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను గాని అప్పు చెయ్యను. ఆమేన్. ఎప్పుడైనా సూది అంత సహాయం చేయవలసి వచ్చినను నేను సహాయం చేయడానికి అందుబాటులో ఉంటాను. నజరేయుడైన యేసు నామమున నా పర్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆమేన్. దేవా, నజరేయుడైన యేసు నామమున మా ఆరోగ్యమును మరియు గమ్యమును చంపే చెడు ఆలోచనలు, ఆశలు, అలవాటు యొక్క బానిసత్వం నుండి నన్ను మరియు నా కుటుంబాన్ని విడిపించండి. ఆమేన్. యెహోవా, నాకు ఇష్టమైన ఆహారంతో, మంచి వాటితో నా నోటిని సంతృప్తి పరచుము. నజరేయుడైన యేసు నామమున గొప్ప పనులను చేయడానికి నాకు ఆశ మరియు డబ్బు ఎల్లప్పుడూ కలిగి ఉందును. ఆమేన్. నా కుటుంబ పరిధిలో పీడిస్తున్న పేదరికం మరియు బాధల నుండి నేను పూర్తిగా విముక్తి పొందుకుంటున్నాను. నజరేయుడైన యేసు నామమున నా సంతానానికి శ్రేయస్సును బదిలీ చేయడానికి నేను జీవిస్తాను. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.